మనవాడేట పోతున్నాను. ఓ మనవాడా ఒకసారి ఇట్రా. ఏం లేదు, కళ్ళు కనబడతలేవు. కొంచెం అయితే నన్ను దుకాణం లాగా తీసుకుపోతావా? ఎటు పోతే ఇట అట దుకాణం. గాల్లో విత్తురుడు నేను ఎవరనుకుంటున్నారా? పిల్లల దొంగని ఎవ్వరిని వదిలిపెట్టా. ఇక్కడ ఎవ్వరు లేనట్టున్నారుగా. ఎవ్వరైనా చిన్నపిల్లలు ఉన్నారా మరి? సుత్తామని మెల్లగా లేనట్టున్నారుగా. ప్రియా, మీ అమ్మ బాప ఎటు వేయరు? మంచిగా ఊరికేర్రా. ఇప్పుడు నిన్ను ఎత్తుకపోతుందా? నన్ను కూడా తప్పుతుంది. ఏ లడ్డు, నువ్వు నాతను వస్తావా? అబ్బా ప్లీజ్ రావా, నీకు చాక్లెట్లు కొనిస్తా. గిన్ని గిన్ని చాక్లెట్లు లడ్డులు అన్ని కొనిస్తా. వస్తావా? అబ్బా ప్లీజ్ రా. దా దా అబ్బా ప్లీజ్. అబ్బా ప్లీజ్. అబ్బా అబ్బా ఏడవద్దు. హలో అదనే, ఏమైంది? అయ్యో మీ ఊళ్ళో కూడా ఎత్తుకపోయారా ఇద్దరు పిల్లలని? రాదమ్మా ఇప్పుడే మంచిగా ఎండాకాలం సెలవులు వస్తాయి. మా ఫ్రెండ్స్ తోటి మంచిగా ఆడుకుంటా బయటకి అయ్యి. అమ్మో ఆడుకోవద్దు మంచిగా. పిల్లలు దొంగలని బాగా తయారయ్యారు. నారాయణపురం కాడ ఇద్దరిని ఎత్తుకపోయారు. ఈ గొబ్బరలపేటలో ఇద్దరు ఎత్తుకపోయారు. బాగుంటుంది, తిరగొద్దు. నిండా తిరిగా దిక్కెక్కనే ఆడుకోవాలి మరి ఇంట్లోనే. ఎక్క తిరగొద్దు బాగుంటుంది. సరేనా? బాయ్. ఇంట్లో ఒక్కడి ఆడుకుంటున్నావు, ఇవ్వలేరా? నేను ఆడమంటావా? అరే నన్ను ఆడిపించుకోకపోయినా అనుకో, కొరికేస్తా. ఇక నేనే గెలిచిన కాబట్టి నువ్వు నాతో రావాలి, అర్థమైందా? వస్తావుగా నా? ఇప్పుడు ఏం చేయబోతున్నా తెలుసా? నీ కిడ్నీలు అమ్ముకొని తింటరా. పిల్లల దొంగతోటి మర్యాదగా మెల్లగస్తే మంచిగా అనిపించేది. బిడ్డ ఏడితే మజా వస్తుంది. అయినా కానీ మా నాన్నమ్మ నన్ను ఎందుకు బయటకు పోవద్దన్నది. పిల్లల దొంగలు అసలు ఎట్లుంటారు, పోయాలని చూడాలనిపిస్తుంది. పోతా ఒకసారి. ధర్మం చెయ్యండి బావయ్య, ధర్మం చెయ్యండి. 1 రూపాయి ఇస్తే నేను చాక్లెట్ కొనుక్కుంటా, 5 రూపాయలు ఇస్తే నేను కురుకురే కొనుక్కుంటా, 10 రూపాయలు ఇస్తే నేను చాయ్ తాగుతా. ధర్మం చెయ్యండి బాబయ్య, ధర్మం చెయ్యండి. పాప అక్కడ ఎవరు అప్ప నుండి ధర్మం చేయండి బాబాయ్ అనుకుంటా అందరిని అడుకుంటారు. కానీ ఎవరు ఎత్తారు? నేను పోయి నా దగ్గర ఏమైనా ఉంటే ఎత్తా. ధర్మం చెయ్యండి బాబయ్య, ధర్మం. అయ్యో అన్న, ఎందుకు నువ్వు ఇట్లా అడుకుంటున్నావు? ఏం చేయమంటారమ్మా, ఘోరంగా ఉంది పరిస్థితి. నా కాళ్ళల్లో గుజ్జు తక్కువ అయిందంట. అందరికీ ఏం చేయమంటావు, అందుకే అడుక్కుంటున్నా. నీ దగ్గర ఏమన్నా సిలేరే ఉన్నాయా? పైసలు ఏమన్నా? 1 రూపాయి 2 రూపాయలు గిట్ట లేవా? అయ్యో షట్. ఒక పని చేద్దామా మరి? ఇగో నాకు కాళ్ళు లేత్తలేవు, కానీ నువ్వు మెల్లగా నన్ను లేవట్టుకపోయి మా ఇంటికాడ పడగొడతావా? మధ్య కూర్చోద్దా? దగ్గర కొంచెం దగ్గర పిల్లల దొంగ మారు వేషాలతో, ముసలి వేషంతో, అలాగే ఇట్లా పిచ్చోడి వేషంతో, అడకదిన వేషంతో, ఏ వేషంలో వచ్చినా పిల్లలని ఎత్తుకుపోవడమే ఈ పిల్లల దొంగ స్పెషాలిటీ. పక్క పిండం గట్టిగానే ఉన్నది, బాగా కిడ్నీలు వస్తాయి. మూడు ఎత్తలేదు నీ బాచన. అయ్యో జాగ్రత్త పిల్లలు. ఎంతమందిని తీసుకొచ్చినావు? ఇద్దరిని బాస్, ఇద్దరిని తీసుకొచ్చాను.
ఇద్దరంటే అయ్యో 2 నెంబర్ పెట్టాలి కదా సమ్ 2 ప్లస్ 1 2 నేను 3 అవునా బాస్ 5గురిని రీచ్ అయ్యాం 5గురి కిడ్నీలు కండ్లు గుండెకాయలు కాళ్ళు గుండెకాయలు నమ్ముకుంటే మనం కోటీశ్వరం అయిపోతాం. అవును బాస్ చేసి వాళ్ళని అమెరికా ఫ్లైట్ మీద పంపేయాలి. సాయంత్రం వరకు వాళ్ళని పార్సల్ చేసేయాలి. అవును బాస్ చూద్దాం పాలు ఏం చెప్తుర్రో. అవును బాస్ చూద్దాం దా బాస్. అక్క నిన్న ఎట్లా అది కిడ్నాప్ చేసిరా అక్క? మీ అందరు ఎప్పుడురా ఎట్లా కిడ్నాప్ చేసిర్రు? అరే నన్ను ఒక బెగ్గర్లా యాక్టింగ్ చేసి నన్ను కిడ్నాప్ చేసిండ్రా. నేను ఆట ఆడుకుంటే వచ్చి నాతో ఆట ఆడి కిడ్నాప్ చేసిండ్రా. నన్ను ఇగో ఆరమ్మాయి కిడ్నాప్ చేసింది. నన్ను ముసలాయన గేటప్ లా దొంగతనం చేసి కిడ్నాప్ చేసిండు. అరే మనం ఇక్కడ నుండి ఎటు చేసైనా తప్పించుకోవాలిరా. అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది, మీరేం బాధపడకుర్రి, నేను చూసుకుంటా. అర్థమవుతుందా? మిమ్మల్ని ఇసిపెట్టేదే లేదు. ఏమనుకుంటుర్రో? మీ కిడ్నీలతోటి చెకోడి గుడ్లు మీ గుండెకాయలు పట్టెల పైసలు వస్తాయి మాకు. ఈ ఎండాకాలం అంటేనే మా రాజ్యం. మీ పిల్లలు ఏడాడుండి కిడ్నాప్ చేసుకుంటాం. మిమ్మల్ని కిడ్నాప్ చేసుకొని మిమ్మల్ని పార్సల్ కట్టేసి పైసలు సంపాదించుకుంటాం మేము. ఇంకో విషయం తెలుసా, వీళ్ళు తల్లిదండ్రుల మాటలు చెప్తింటారా? నానమ్మ చెప్తున్నావా? విన్నావా? బయటకు వచ్చినావు మాకు దొరికిపోయినావు. మీరు తల్లిదండ్రుల మాటలు వినరు కాబట్టి మీ అందరినీ కిడ్నాప్ చేసినాం. కూడా రారా అంటే నేను రాను అమ్మా హుషారున్నావు. నిన్ను కూడా పంపిస్తాం పైకి. అర్థమైందా? ఎవ్వరికి తప్పించుకోరు. అంటే మిమ్మల్ని ఇష్టపెట్టామంటే మిమ్మల్ని ఇష్టపెట్టన్నా? మేము ఇష్టపెట్టనే ఇష్టపెట్టాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం ఇష్టపెట్టిన కూడా వాళ్ళ అమ్మ నాన్న మాట ఇంటారు అనుకుంటాం. మళ్ళీ ఇంకో దొరుకుతారు, ఇంకో పిల్లలు దొంగలు దొరుకుతారు. రే ఇప్పుడు ఇష్టపెట్టవా? ఇష్టపెట్టకపోతే నీ రక్తం జ్యూస్లా తాగుతా, నేను ముక్కలు వేసుకొని తింటా. ఇప్పుడే క్యారెక్టర్ చేంజ్ చేసింది ఏంది? నేనంటే పిల్లల దొంగనే గడికొక్క గెటప్ ఎత్తా, నువ్వు చక్కగా ఉండలేదా? నీ రక్తం తాగుతా అంటున్నావు ఏంది? నాకు అట్లా మాట్లాడితే భయం అనిపిస్తుంది. అరే నువ్వు అనుకున్నట్టు నేను రాదని కాదురా, నేను రాక్షసిని దయ్యాన్ని. నేను ఇప్పుడు మమ్మల్ని ఇష్టపెట్టకపోతే నిన్ను చంపుకొని మంచిగా తింటా, రక్తం తాగుతా. అమ్మా పార్ట్నరు దయ్యం అంట. నాకు అసలు దయ్యం అంటే భయం. పార్ట్నరు అది రక్తం తాగుతానంటుంది. పార్ట్నర్ చెప్పండి ఇది ఒకసారి. రాధక్కకి దయ్యం పట్టిందిరా, ఆ పిల్లలు దొంగల్ని చంపేసి మంచిదిరా. ఓ పార్ట్నర్ ఏదో తేడా కొడుతుంది. ఏం దయ్యం పట్టిందంటావా? ఏమో పార్ట్నర్ నాకైతే అసలు నమ్మబుద్ధి అనిపించలేదు. ఏయ్ నమ్ముంటే చెయ్యి కొడుకు, ఆ పార్ట్నర్ చెయ్యి కొడుకు. నమ్ముతా నువ్వు దెయ్యాను కదా, నమ్ముంటే కొడుకు చూస్తా కొడుకు. అబ్బా దెయ్యం. చూడద్దు అమ్మో దయ్యాలు. అవ్వా ఇల్లే మమ్మల్ని కిడ్నాప్ చేసిర్రు. అవ్వా అలా పిల్లల దొంగ మా గుండెకాయలు అమ్ముకుంటారట. ఏందమ్మా ఈ పిల్లల దొంగలు ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా పట్టుకోవచ్చు. నీ మనరానికి పెద్ద దయ్యం పట్టింది తెలుసా? దయ్యాన్ని ముందు వదిలించుకో, ముందు అడుగు. అరే నాకేం దయ్యం పట్టలేదా? మిమ్మల్ని ఇక్కడగా తీసుకొచ్చింది మిమ్మల్ని దొరకబట్టిస్తానికే. పార్ట్నర్ అమ్మ చూసినావు ఎంత డ్రామా చేసినావు రాదమ్మా? మమ్మల్ని దొరకబట్టిస్తానికి దయ్యం పట్టినట్టు నాటకం ఆడిన రక్తం తాగింది. అందుకే మనం ఎక్కడి వారిపోవాలి. సరే నేను 1 2 3 చెప్తా పారిపోదామా? ఓకే పార్ట్నర్ ఇలా చేతిలో పడితే రాదమ్మా మమ్మల్ని దొరకబట్టిరు కదా ఎట్లా? సరే కాకపోతే మేము 1 2 లెక్క పెడతాం, మమ్మల్ని తర్వాత కొట్టుని.
సరేనా? అందరూ కలిసి కొట్టురు ఒకటి ఒకటేసారి. 2